బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి కాలుకు ఫ్రాక్చర్ కావడంతో పరామర్శించడానికి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సందర్భంగా కేసీఆర్ కి రావాల్సిన లేఖపై బతుకమ్మ విగ్రహాన్ని అల్లు అర్జున్ ఇష్యూపై హాట్ కామెంట్స్ చేసిన మహేష్ కుమార్ గౌడ్ 10 ఏళ్లుగా చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 1 సంవత్సరం చేసి చూపించారు కలిగాం. ఇక వారు చేయకుండా ఉన్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తా అంటే వాటిపై కూడా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. 10 ఏళ్లలో తెలంగాణ విగ్రహం పెట్టకుండా ఉంటే మేము సంవత్సరంలోపు విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. 56,000 ఉద్యోగాలు, 21,000 రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం, 500 బోనస్, మహిళలకు గ్యాస్ సిలిండర్ అభివృద్ధి విషయంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వైద్యం, విద్య వంటి వాటిని అన్ని అంగులతో ముందుకు తీసుకెళ్తున్నాం. కొంచెం జరగాలి సార్ పక్క అడుగు కూర్చుంటాడు ఒక నిమిషం ఇక్కడ చూడండి సార్ సార్ ఇక్కడ స్వీట్ 100 days అరే ఇక్కడ చూడండి జగన్ అది దా సోబ జగన్ 100 days అప్పటి కూడా చిన్న అభయస్తం అన్నది ఎవరు సొంతం కాదు. అమ్మవారు దీవెనిస్తున్నట్టుగా ఆ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉందా లేదా. బతుకమ్మ అన్నది మన పండగ. చాలా మందికి తెలియదేమో బతుకమ్మ అనేది కవితమ్మ తెచ్చింది అనుకుంటున్నారేమో. మా తాతమ్మలు మా నాయనమ్మలు బతుకమ్మ ఆడినరు. బతుకమ్మ ఎవరు సొంతం కాదు, తెలంగాణ తల్లి ఎవరు సొంతం కాదు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ తల్లి విగ్రహం తయారైంది. నేను ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి విమర్శించిన వ్యక్తులను అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు మీకు సోయేందుకు లేదు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా పెట్టాలని? మీరు అవాకులు చవాకులు మాట్లాడుతా ఉన్నారు. తెలంగాణ సంస్కృతి ఏమిటి? తెలంగాణ సంస్కృతి దొరలకి దొరసాన్లకి వ్యతిరేకంగా బడుగుల పాలన కావాలి, సంబంధ వర్గాల ఆకాంక్షల మేరకు తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ దొరల రాజ్యాన్ని పారదోలి మన కాంగ్రెస్ రాజ్యాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి పార్టీ? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటి? బీద ప్రజలు. బీద ప్రజల యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ తల్లి ఎవరి రూపంలో ఉంది? అచ్చు తెలంగాణ ఆడపడుచు రూపంలో ఉంది, ఒక తెలంగాణ తల్లి రూపంలో ఉంది. సరే మీరెందుకు, నేను మళ్ళీ అడుగుతాను, మీరెందుకు 10 ఏళ్ళు మీకు ప్రగతి భవన్లో కట్టుకునేందుకు అవకాశాలు దొరికినాయి, కాళేశ్వరం ప్రాజెక్టుల మీరు సొంతంగా చేసుకోవడానికి అవకాశం దొరికింది, మీ ఇంట్లో మీరు ఉద్యోగాలు పెట్టుకోవడానికి అవకాశం దొరికింది, కానీ తెలంగాణ తల్లి మాత్రం మర్చిపోయింది. మీరు అధికారికంగా ఎందుకు పెట్టలే? మీరు ధ్యాస, సోయి, ప్రేమ ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్ళు ఎందుకు మీరు పెట్టలేకపోయినారు? మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి వచ్చిన సంవత్సరం లోపటే సెక్రటరేట్ నడిబొడ్డిన, హైదరాబాద్ నడిబొడ్డిన సెక్రటరేట్ పెట్టగలిగినాము. మీరు ఎందుకు పెట్టలేకపోయినారు? పెట్టుండాల్సింది కదా, అది చేయరు. తెలంగాణ గేయము, అందశ్రీ గారు రాసిన గేయము, జయవ తెలంగాణ గేయం ఎంత గొప్ప గేయము. మీరు తెలంగాణ ఉద్యమంలో పాడుకున్నారు, ప్రభుత్వంలోకి వచ్చి మర్చిపోయినారు. ఎందుకు మర్చిపోయినారు? అందశ్రీ గారికి పేరు వస్తుందేమో అని బాధ. కేసీఆర్ చేసిందల్లా కూడా తెలంగాణ అంటే నేను ఒక్కనే గుర్తుండాలనే విధంగా ప్రయత్నం చేసిండు. అందుకే ప్రజలు ఇవన్నీ గ్రహించుకొని తెలంగాణ నీ సొత్తు కాదు, ఇది తెలంగాణ వచ్చింది సంబంధ వర్గాల యొక్క కృషి వల్ల, వారి యొక్క ఆత్మ బలిదానాల వల్ల. ఇది ఎవరు సొత్తు కాదని గ్రహించి అందరికీ ఆమోద్యంగా ఉండేటువంటి బీద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు. మా మిత్రుడు
కార్పొరేటర్ పద్మారెడ్డి గారిని చూడటానికి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. గౌరవనీయులు జంగయ్య యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారితో పాటు ఇక్కడ ఉన్న పెద్దలందరూ అందరినీ కలుసుకోవడం జరిగింది. బోడిప్పల్ ప్రాంతం బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. హైదరాబాద్ ప్రాంతాల్లో బాగా స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నటువంటి మున్సిపాలిటీ బోడుప్పల్ కానీ దుర్గాదిగూడ కానీ. ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా ఉంది. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఇక్కడంతా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటా ఉంది. నేను ఈరోజే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రాసిన. 10 ఏళ్లుగా వారు చేయలేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరం లోపు మేము చేసి చూపించగలిగినాం. వాళ్ళు కార్యక్రమాలు చేయలేదు, వారు చేయకుండా ఉండిపోయినటువంటి కార్యక్రమాలు మేము పూరిస్తూ ఉంటే దాని మీద కూడా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. ఉద్యోగాల పేరిట తెలంగాణ తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు కాలయాపన చేశారు. తెలంగాణ కోసము ఎవరైతే ఆత్మబద్ధం చేశారో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు లేవని ఆత్మబద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది 10 ఏళ్లలో. మరి 10 ఏళ్లలో పట్టుమని 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకుంటే నేను సంవత్సరం లోపు 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులంతా మంత్రులుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా పోతే అధికారం పోయింది కదా అని అక్కస్తో కేటీఆర్ కానీ హరీష్ కానీ తదితర బీఆర్ఎస్ నాయకులు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను కేసీఆర్కి విజ్ఞప్తి చేశాను, మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినారు, మీరు 10 ఏళ్ళు చేయలేని కార్యక్రమాలు మేము పూరిస్తూ ఉన్నాం. మీరు 10 ఏళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపోయినారు. మేము వచ్చిన సంవత్సరంలోకే తెలంగాణ విగ్రహాన్ని పెట్టగలిగినాం, 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, 21,000 ఆషామాషిగా 21,000 కోట్లు ఇచ్చి రైతుల యొక్క రుణమాఫీ చేయగలిగినాం, రైతు భరోసా ఇస్తూ ఉన్నాం, సన్న బియ్యాలకు 500 బోనస్ ఇవ్వగలిగినాం, 500కే మహిళలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వగలుగుతా ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నాం. మీ హయాంలో అటుకెక్కినటువంటి వైద్య విద్య రంగాల్ని అన్ని అంగులతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 1 కాదు 2 కాదు చెప్తూ పోతే ఈ రాష్ట్రం 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసాన్ని అంతా కూడా సంవత్సరం లోపు మేము పునర్వికాసం వైపు తీసుకెళ్లడంలో విజయవంతమైనాం. ఇన్ని చేస్తే కూడా అబద్ధ ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదనే విషయం నేను లేఖ ద్వారా బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్కి చెప్పడం జరిగింది. ఎన్నికల వరకే పార్టీలు మిత్రులారా, ఎన్నికలైన తర్వాత తెలంగాణ నిర్మాణం కోసం అన్ని పార్టీలు ఏకమే ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి చేస్తున్న సమయంలో కానీ సంక్షేమిస్తున్న సమయంలో కానీ ఏమైనా లోటుపాట్లు ఉంటే చూపండి, సరి చేసుకుంటాం. కానీ మీరు చేయలేదు, మమ్మల్ని చేయనీయమంటే తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేరు. నాకు తెలిసి ఇంకా బీఆర్ఎస్ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ మెక్కు చిత్రంలో ఉండదని నేను మీ ద్వారా ప్రజలకి స్పష్టం చేస్తాను. మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి గారు ఏఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు విస్తరణ జరుగుతుంది. హైడ్రా కానీ ఇందాక అదే కేసీఆర్ కూడా దాంట్లో చెప్పినాను నేను, హైడ్రా కానీ మూసీ విషయంలో కానీ అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా. డిపిఆర్ఏ కానప్పుడు మూసీ నది ప్రక్షాళన విషయంలో 1,00,000 కోట్లని 1,50,000 కోట్లని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే కేవలం బద్నాం చేయడానికి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చింది డిపిఆర్ కొరకు శాంక్షన్ చేసింది 149 కోట్లు మాత్రమే.
దాన్ని 1,00,000 కోట్లని ప్రజల వద్ద బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మూసీ కానీ హైడ్రా కానీ హైదరాబాద్ నగరం సురక్షితంగా ఉండటానికే ఏ బీదవారు కూడా అన్యాయం జరగనీయం. దాంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సార్ అల్లు అర్జున్